అందరికీ హాయ్. వచ్చేసా నేను మీ ఆర్ట్సీ జాను. ఏంటి చాలా రోజులకి నా మాటలు వినిపించే ఛానల్లో అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం బిజీ అయిపోవడం వల్ల గ్యాప్ వచ్చేసింది. ఈరోజు నేను కలరింగ్ చేస్తున్నా. అండ్ ఈ పిక్చర్లో మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేయడమే నా ఐడియా. అండ్ ఆల్ కలరింగ్ ఫ్యాన్స్ అవుట్ దేర్, ఈ వీడియో మీకోసమే. జస్ట్ కలర్స్తో ఫిల్ చేయడం కాకుండా చిన్న చిన్న స్టెప్స్తో పిక్చర్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చో చూద్దాం. నేనైతే ఈ కలరింగ్ కోసం బ్రిస్టో స్కెచెస్ అండ్ వాటర్ కలర్స్ అండ్ ఆల్సో బ్లాక్ మ్యాక్రాన్ పెన్స్ అండ్ వైట్ హైలైటర్ యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది కలర్ ఫిల్ చేశాక. సో దాని మీద నాకు నచ్చినట్టు డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఈ ఫ్రాక్ కొంచెం ఇండియన్ లుక్లో కావాలి. మేబీ లైక్ లెహెంగా టైప్ ఫ్రాక్కి కింద బార్డర్ కావాలి. అండ్ ఈ బొమ్మలో ఉన్న వేల్కి కూడా కొంచెం డిజైన్ కావాలి. అండ్ ఆల్సో హ్యాండ్స్ దగ్గర ఆ పఫీ స్లీవ్స్ దగ్గర కూడా డిజైన్ గీద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ బ్లూ కలర్ మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత అండ్ ఎల్లో కలర్ కూడా ఫిల్ చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి నేను హైలైట్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ మీకు విషయం చెప్పాలి, రీసెంట్గా నేను లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చూసాను. అది చదివాక కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. ఆ పోస్ట్ ఒక ఐఐటి ప్లస్ ఐఐఎం గ్రాడ్ గురించి అన్నమాట. ఒక అతను ఐఐటిలో బీటెక్ చేసి ఐఐఎంలో ఎంబీఏ ఫినిష్ చేసి ఒక టాప్ కన్సల్టింగ్ ఫామ్లో జాయిన్ అయ్యాడు. రైట్, జాయినింగ్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ ఆర్ నాట్ ఈజీ. అండ్ దట్టు ఒక మంచి ప్యాకేజ్తో డ్రీమ్ జాబ్లో జాయిన్ అవ్వడం అంత ఈజీ కాదు. బట్ జాయిన్ అయిన తర్వాత అక్కడున్న ప్రెషర్స్ అండ్ టఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్ వల్ల అతను లైఫ్ ఎండ్ చేసేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నారు. చాలా బాధగా అనిపించింది. ఫస్ట్ చాలా షాక్ అయ్యాను. అంత కష్టపడి చదివి టైర్ 1 యూనివర్సిటీస్ని క్రాక్ చేసి ఇలా జాబ్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిక్చర్లో, ఆల్మోస్ట్ హెయిర్ అంతా అయిపోయింది. ఫేస్లో కూడా లిప్స్ అండ్ ఐస్ ఫిల్ చేసేసాను. బ్లూ కలర్ మొత్తం ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న ఎల్లో పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేను బ్లాక్ మ్యాక్రాన్ పెన్తో ఫ్లోరల్ డిజైన్ గీస్తున్నాను అనమాట. ఎల్లో పార్ట్స్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత బ్లూ మీద వైట్ హైలైటర్తో కూడా డిజైన్ గీసేస్తున్నా. అండ్ ఆ ఫ్రాక్ ఉన్న బాటమ్ పార్ట్లో ఫ్లోరల్ డిజైన్ గీయాలనేది, లైక్ బార్డర్లా కనిపించాలనేది నా ఇమాజినేషన్. సో గీసేసాక ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం. అండ్ నేను మీ కిందకి ఆ పోస్ట్ గురించి చెప్పాను కదా, ఇలా తన లైఫ్ని ఎండ్ చేసేసుకున్నాడు టఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్ వల్ల అని. నాకు తెలిసి సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళందరూ, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ దీనికి రిలేట్ చేసుకుంటారు. ఐటీ ఆర్ ఎంబీఏ గ్రాడ్స్, కన్సల్టింగ్ ఫార్మ్స్లో, బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు, ఎవరైనా సరే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ లైఫ్లో ఇలాంటి ప్రెషర్స్ ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. ఇదంతా కామన్. బట్ గైజ్, వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్ ఎంత టఫ్గా ఉన్నా ఐ బిలీవ్ టైమ్ హీల్స్ అండ్ నేచర్ క్యూర్స్. లైఫ్లో సెటిల్ అవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేసి జాబ్ సంపాదించి జాబ్ ప్రెషర్ అనో, లైఫ్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనో లైఫ్ని ఎండ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మీకు ఒకవేళ ఈ జాబ్ నా వల్ల కాదు, చేయలేకపోతున్నాను, టార్చర్ భరించలేం ఈ కంపెనీలో అని అనిపిస్తే ట్రై చేంజ్ యువర్ జాబ్. ప్రాణాలు తీసుకోవడం కన్నా రిసిగ్నేషన్ పెట్టడం బెటర్. ఒకవేళ అది కూడా కుదరట్లేదు అనుకోండి, ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి మీకు,
సో జాబ్ స్విచ్ అవ్వడం అంత ఈజీ కాదనుకోండి. ప్లీజ్ టేక్ లాంగ్ లీవ్. ఏ కంపెనీలో అయితే లీవ్ అయితే ఇస్తారు కదా. ఏదైనా ఒక మంచి ట్రిప్కి వెళ్ళండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఫ్రెండ్స్ని కలవండి. జాబ్ ఒకటే లైఫ్ కాదు, ఏ విషయం అయినా సరే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, స్ట్రెస్ చేసి అది ఏ ప్రాబ్లం అయినా సరే లైఫ్ కన్నా పెద్దదైతే అస్సలు కాదు. ఒక్కసారి ఏదైనా చేసుకునే ముందు మన కోసం ఆలోచించి ఒక ఫ్యామిలీ ఉందని, ఫ్రెండ్స్ ఉన్నారని మర్చిపోకూడదు. అసలు ఎవరు లేకపోయినా సరే, ఫ్యామిలీ లేరు, ఫ్రెండ్స్ లేరు అనుకోండి, ఓల్డ్ సేయింగ్ అయినా ఈ సిచ్యువేషన్లో నాకు ఇది చెప్పడం బెటర్ అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఒకవేళ మీకు ఏం చేసినా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి మైండ్లో అనుకోండి, టాక్ టు ప్రొఫెషనల్స్. మేబీ ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర, థెరపిస్ట్ దగ్గర మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని సలహాలు తీసుకోవడం తప్పేం కాదు. మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వడం చాలా బెటర్. లెర్న్ టు సీక్ హెల్ప్. మనకి మన ఓన్ బ్యాటిల్స్ లైఫ్లో ఉన్న మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా కాస్త గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా డిప్రెస్డ్గానో డల్గానో అనిపిస్తుంటే కాస్త ఆ మూడ్ నుండి డైవర్ట్ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఎట్ ద ఎండ్ వీ ఆల్ నీడ్ ఈచ్ అదర్ ఇన్ ద లైఫ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన పిక్చర్ అయితే ఆల్మోస్ట్ డ్రా చేసేసాం. చూసారు కదా, నేను వాటర్ కలర్స్తో బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్యాసిల్ని, స్కైని అండ్ కింద గ్రాస్ని మొత్తం వాటర్ కలర్స్తో ఫిల్ చేసేసి అవుట్లైన్ చేసేసాను. అండ్ ఐ థింక్ అవుట్పుట్ చాలా బెస్ట్గానే వచ్చింది. మీకు ఎలా అనిపించింది? కీప్ వాచింగ్ ఆర్ట్సీ జాను. ఇంకో ఆర్ట్ వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.